తీసుకెళ్ళడమో లేకపోతే లారీలో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళలేరు, లేదా ఇంటి దగ్గరికి దాచుకోలేరు. లంగరేయాలా లేదా కట్టేయాలి. వరదప్పుడు లంగరేయరు, వరదప్పుడు లంగరేస్తే మునిగిపోతుంది కాబట్టి లంగరేయరు, దాన్ని కట్టేస్తారు. దాంతో పాటుగా లూజ్గా కడతారు. ఎందుకు అంటే కొంత దూరం ఆ వరదలో అట్లాగా తోసుకుపోయినా నిలబడతాయి. వరద ఫ్లో కారణంగా ఇది కొట్టుకుపోయింది. బేసిక్ గా దాన్ని తీసుకొచ్చి ఒక సహజ సిద్ధ సంఘటన ప్రతిసారి జరుగుతుంటాయి. జరిగినప్పుడల్లా దాన్ని తీసుకొచ్చి ఇక పైన భవిష్యత్తులో ఈ దఫా ఏ కుట్ర అంటారో తెలియదు ప్రస్తుతం. అందులో అన్నిటికంటే నవ్వొచ్చేదల్లా దాంట్లో బ్యారేజీని కూల్చేయడం, ఒక బోటుతో బ్యారేజీలు కూల్చేయడం అనే కుట్ర గనక సాధ్యం అనుకుంటే చైనా వాడు, బంగ్లాదేశ్ వాడు, శ్రీలంకోడు ఇంకేం చేయక్కర్ల, బోట్లు తలకాసిన బోట్లు పంపించేస్తే అయిపోతాయి, ఒడిగిపోతారు. లేదా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వాళ్ళకి అది తెలియట్లా యుద్ధం ఎట్లా చేయొచ్చని, బోట్లతో గుద్దేయచ్చు అని చెప్పి అంతే అవుతుంది. కాబట్టి అది మాత్రం కొంచెం విచిత్రమైనటువంటి స్టేట్మెంట్. అంశాన్ని కూడా వాడుకున్నారు రాజకీయంగా దాన్ని కూడా. అంటే బేసిక్గా ఇప్పుడు దాంట్లో పత్రికల్లో వస్తున్న వార్తకి వాస్తవికతకి కంప్లీట్ తేడా ఉంటుంది. పత్రికల్లోనేమో దాంతో కుట్ర పన్నారు అది ఇదని, రాసినటువంటి ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టారు, నిర్లక్ష్యంగా కట్టేశారని. దాని వెనక కుట్ర ఉందేమో అనుమానిస్తామంటే చివరికి